శ్రీ తులసీదేవి జన్మ వృత్తాంతము. తులసి మధురానగరిలోని గోపకన్య. శ్రీకృష్ణుని అనురాగమును పుష్కలముగ పొందినది. తులసి శ్రీకృష్ణుల అనురాగము ఓర్వలేని రాధాశాపమున భూలోకములో జన్మించినది. కార్తీక పౌర్ణమి శుక్రవారమున మాధవి, ధర్మధ్వజులు అనే రాజదంపతులకు జన్మించినది. ఈమెకు ఎవ్వరు గుణరూపాదులలో తులసాటి రాకపోవటం వలన తులసి అనే పేరు వచ్చినది. బ్రహ్మకై తపమాచరించి విష్ణు సాంగత్యమును వరముగ పొందినది. శ్రీకృష్ణుని అంశకల సుధాముడు శంఖచూడుడు అనే రాక్షసునిగా జన్మించాడు. బ్రహ్మకై తపమాచరించి మరణము లేకుండా వరము కోరాడు. బ్రహ్మ నీ భార్య పతివ్రతగా ఉన్నంతవరకు నీకు మరణము లేదని వరమిచ్చాడు. శంఖచూడుడు తులసిని మోహించి వివాహము చేసుకున్నాడు. దేవతలను పీడించుచున్నవానితో శివుడు యుద్ధము చేస్తున్నాడు కాని శంఖచూడుడు తులసి పతివ్రత అగుటవలన చావటంలేదు. అప్పుడు విష్ణువు శంఖచూడుని రూపమున తులసి వద్దకు వెళ్ళాడు.